హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏ లైన్ కట్ డ్రెస్ అండి. మనకి ఓన్లీ టాప్ కటింగ్ అనమాట. ప్లెయిన్ టాప్ లాగా బాడీ వరకు లైనింగ్ అయితే వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఇగండి, బాడీ వరకు కూడాను నేను ఇలా 14 ఇంచులకి పొడవుకు తీసుకొని, టాప్ పొడవు 43 ఇంచులు అనమాట. మొత్తం కూడాను ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను 2.5 తీసుకొని, ఇలా బాడీ కోసం నేను 43 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా తీసేసుకున్నాను. కుచ్చు కోసం అయితే గనక క్లాత్ ఇలా సపరేట్‌గా పెట్టుకున్నాను. మీషోలో ట్రెండీగా ఉండే ఈ డ్రెస్ అండి. ఈజీ కటింగ్, ఈజీ మెథడ్‌లో. నేను స్టిచ్చింగ్ వీడియో అయితే గనక నెక్స్ట్ పార్ట్‌లో ఉంటుంది. షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచెస్ పెట్టుకున్నాను. అలానే చంక డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ ఇలా నేనైతే గనక పెట్టుకున్నాను. ఈ కస్టమర్ వచ్చేసి కొంచెం లావుగా ఉంటారండి. అందుకనేసి ఫ్రీగా ఉండేలాగా 22 ఇంచెస్ చంక లూజ్ అండి. మొత్తం బాడీ రౌండ్ కొలత వేసుకొని నేను ఇంచెస్ కలుపుకునేలాగా అయితే గనక 22 వచ్చింది. సేమ్ 22 నడుము వరకు కూడా అలానే పెట్టేశాను. ఎందుకంటే నడుము దగ్గర డాట్స్ వేస్తాను కాబట్టి. షోల్డర్ 7.5 కదండి, 3 ఇంచెస్ నెక్ డీప్కి, నెక్ విడ్త్ ఇలా తీసుకొని 7 ఇంచెస్ నెక్ డీప్కి వి షేప్ లాగా అయితే కనుక నెక్ నేను ఈ విధంగా తీసుకున్నాను. ఇగోండి, చంక బాడీ అయితే సైడ్స్ ఇలా కటింగ్ అయింది. 1/2 ఇంచు క్రాస్గా ఇలా నడుము వైపున తీసుకుంటున్నాను. 4 ఇంచులు డాట్ పొడవు కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇలా షోల్డరు ఇది విడివిడిగా చేసుకున్నానండి. ఎందుకంటే ఎల్బో హ్యాండ్ 3/4 హ్యాండ్స్ రావాలి, అందుకోసమని ఇలా కలిపి ఉండేలాగా తీసుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి నెక్ విత్ 3 ఇంచెస్, నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్. హై నెక్ లాగా, రెడీమేడ్ నెక్ లాగా అయితే కనుక నేను ఇలా పెట్టుకొని రౌండ్ కటింగ్ అయితే ఇలా చేసుకున్నాను. వి షేప్ ముందుగానే ఇలా 3 ఇంచెస్ అండ్ 7 ఇంచెస్ నెక్ డీప్ కోసం ఇలా ముందు మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా అయితే కనుక కటింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ టు బ్యాక్ నెక్స్ బాడీ పార్ట్ అయితే కనుక ఈ విధంగా కటింగ్ అయిపోయింది. మనం ముందు తీసుకున్న క్లాత్ ఉంది కదండి, కుచ్చు కోసం ఇలా మొత్తం కూడాను సైడ్స్ అయితే ఈ విధంగా కట్స్ వస్తుంది కదా, నడుము దగ్గర ఎక్కడి వరకు చూసుకొని కొంచెం ఖర్చు పెట్టుకొని మిగిలిందంతా కూడాను కుచ్చు అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. కట్స్ వచ్చేసి కొంచెం కిందకే పెట్టుకుంటున్నానండి. ఇది 22 ఇంచెస్, ఎందుకంటే ఫ్రీగానే ఉంటుంది కాబట్టి కట్స్ కొంచెం డౌన్గా పెట్టుకుంటున్నాము. హ్యాండ్స్ వచ్చేసి ఇది 3/4 హ్యాండ్ అయితే క్లాత్ అయితే కనుక కొంచెం సరిపోలేదు, అందుకోసం అనేసి ఎల్బో హ్యాండ్ లాగా ఇలా 10 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని, చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నేను మిగిలిన 4 ఇంచెస్ 14 ఇంచెస్ హ్యాండ్ రావడం కోసం వేరే క్లాత్ ఉంటుంది కదా ఇంకా మిగిలినది, అదేమో ఇలా ఫోల్డింగ్ కింద పెట్టుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.